హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనితాస్ ప్యారడైజ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా ఆయన సైట్కి వెళ్ళిపోయాక స్టార్ట్ చేశాను వ్లాగ్ని. పాలు వచ్చినాయి తీసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను పాలు కాచుకోవడానికి అని చెప్పి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఇల్లంతా బాగా డస్ట్ కింద ఉంది. అవన్నీ కొంచెం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాలు అయితే స్టవ్ మీద పెట్టుకొని ఉతకడానికి బట్టలు ఉన్నాయి, అందుకని ఇవి నానబెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇవి నానబెట్టుకుని తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చని ఫస్ట్ బట్టలని నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ జీన్ ప్యాంట్లు నానబెడుతున్నాను. మా ఆయన ఒక్కొక్కసారి డబ్బులు మర్చిపోతారు, ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ కాగితాలు అవి ఉంటాయి కదా, అవన్నీ మర్చిపోతారు. అందుకని ఒక్కొక్కటి చెక్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు బెడ్రూమ్లోని బ్లాంకెట్స్ అవి ఫోల్డ్ చేయలేదు నేను మార్నింగ్. ఇప్పుడు అవి నానబెట్టాక ఈ పనులు చేసుకుంటే బట్టలు కూడా బాగా నానుతాయి కదా అని చెప్పి ఫస్ట్ బట్టలను అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చాను. బెడ్రూమ్లోని బ్లాంకెట్స్ అవి ఫోల్డ్ చేసేసుకొని బెడ్ అవి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లు తుడుచుకుందాం అని చెప్పి బెడ్రూమ్లోకి వచ్చానమాట. ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్లో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను ఒక టాపిక్ గురించి. ఏంటంటే ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ అనగా లోన్ యాప్స్, స్కామ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అసలు నిన్న 2 days బ్యాక్ ఒక అబ్బాయి చనిపోయాడంట సూసైడ్ చేసుకొని. ఏంటి బెట్టింగ్ యాప్ వల్ల. బెట్టింగ్ యాప్లో మనీ అవి పెట్టడం అయిపోయాయి అని చెప్పి సూసైడ్ చేసేసుకోవడం. వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళని నమ్మి పాపం ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బుకి ఆశపడుతున్నారు. ఈ రోజుల్లో ఏంటండి ఇంపార్టెంట్, అన్నిటికీ డబ్బు ఉండాలి. ఆ డబ్బు కోసం అందరూ ఈజీ వేస్ని వెతుక్కొని ఏం చేస్తే బాగుంటుంది, బెట్టింగ్ యాప్స్ వల్ల ఈజీగా మనీ వస్తాయని వాళ్ళు ప్రమోట్ చేయడం, వాళ్ళేమో వీళ్ళు నమ్మి పాపం వాటిల్లో డబ్బులు అవి పెట్టడం, మోసపోయాక ఎవరికి చెప్పుకోలేక సూసైడ్లు అవి చేసేసుకుంటున్నారు. ఒక్క బెట్టింగ్ యాప్ అనే కాదు, హౌసింగ్ యాప్స్, ఏమంటారు లోన్ యాప్స్ అవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ప్లీజ్ అవన్నిటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే ఈ మధ్యన స్పామ్ కాల్స్, వాట్సాప్లో స్పామ్ మెసేజెస్ ఇవన్నీ ఏదో రెస్టారెంట్లకి మీరు రివ్యూ ఇస్తే చాలు మీకు రోజుకి ఇంత వస్తుంది అని. అలా మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీరు జస్ట్ రివ్యూ ఇస్తే చాలు మీకు ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి స్టార్టింగ్లో డబ్బులేసి డబ్బులు వస్తున్నాయని ఆశ పెట్టడం, వచ్చిన తర్వాత మీకు వచ్చింది పెడితే దానికి ఇంకా డబ్బులు వస్తుందని చెప్పడం, అలా పెట్టించడం, మొత్తం డబ్బులన్నీ వాళ్ళు దొబ్బేస్తున్నారనమాట. ఇంకొకటండి, కొందరు యూట్యూబర్స్ ఏమో నాకు ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలీదు, కొంతమంది ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు డబ్బు కోసమని వాళ్ళు బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని ప్రమోషన్స్ అవి చేస్తున్నారు. డబ్బులు వాళ్ళకి బాగానే వస్తున్నాయి. పాపం వీళ్ళు ఏంటంటే ఇవి చూసిన వాళ్ళు మనం రోజు చూసేవాళ్ళమే కదా నమ్మకంతోని వాళ్ళు ప్రమోట్ చేసే గేమింగ్ యాప్స్ అవన్నీను వాళ్ళు చూసి వాటిని ఫాలో అవ్వడం, బెట్టింగ్ యాప్స్ అవిను డబ్బులు పెట్టడం, వాటిని పోగొట్టుకోవడం, పోయిన తర్వాత ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏం పోయిందండి, బెట్టింగ్ యాప్స్ అయ్యి వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. విన్నవాళ్ళు మీరే పాడైపోతారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్. నేనేం పెద్ద యూట్యూబర్ని ఏం కాదు, జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. కానీ అసలు నిజంగా ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో. ఫస్ట్ మీరు సూసైడ్ చేసిందేదో చేశారు, కానీ తర్వాత మీరు డబ్బులు పోయాయి అని చెప్పి బాధపడి మీరు సూసైడ్ చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి. ఒక్కసారి మీరు అలా చేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ప్రమోషన్స్ అవి చేసే వాళ్ళని అయితే ఆపడం చాలా కష్టం అండి, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు నా అన్వేషణ ఉన్నారా,
2 ఇయర్స్ ఎంత చెప్తున్నారో. ఇలాంటి వాళ్ళందరిని చూసైనా మనం తెలుసుకోవాలి కదా! అలాంటివి చేస్తే మనకి మంచిది కాదు అని చెప్పి ఒకసారి ఆలోచించాలి కదా! ఆలోచించకుండా వాటిల్ని యూజ్ చేయడం, యూజ్ చేసిన తర్వాత లాస్ అయ్యామని చెప్పి సూసైడ్ చేసుకోవడం ఇదంతా అసలు కరెక్ట్ కాదు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. నేను పెద్ద యూట్యూబర్‌ని కాదు. నాకేం పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు. నేనేం పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు. నాకు అసలు నాన్వేషణది కూడా చూశాను. నిన్నేదో వీడియో పెట్టారు అతను కూడా. ఇంకా బెట్టింగ్ యాప్స్‌కి నాకు తెలిసి ముగింపు అన్నది ఉండదంట. వాటిని ప్రమోట్ చేయకుండా ముగింపు అన్నది ఉండదంట. మనమే కేర్‌ఫుల్‌గా ఉండాలంట. ప్లీజ్ అండి కొంచెం కేర్‌ఫుల్‌గా 2 డేస్ బ్యాక్ ఇంకొక అబ్బాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడంట. ఇందాకే 'సర్కాస్టిక్ సాయి' ఛానల్‌లో చూశాను నేను. అసలు చాలా ఘోరమండి ఇయన్నీ అసలు. ప్లీజ్ ఏమంటారు, ఇలా లోన్స్ ఇస్తామని చెప్పి అదే కాకుండా మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వాటి జోలికెళ్ళకండి ప్లీజ్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. అంతేకాదు స్పామ్ కాల్స్ కూడా చాలా వస్తున్నాయి అసలు. ఎంత ఈజీగా డబ్బు దోచేస్తున్నారంటే స్పామ్ కాల్స్ అయ్యి చేసి. ప్లీజ్ బీ కేర్‌ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటేంటంటే మనమంటే చదువుకున్నాం. మనకు తెలుసు. వాట్సాప్‌లో మెసేజెస్ పంపిస్తున్నారు. రెస్టారెంట్స్‌కి వాటికి రివ్యూస్ ఇస్తే చాలని. మనమంటే చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. హౌస్ వైఫ్స్ లాంటి వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో వచ్చింది కదా! మన సంపాదన మనం సంపాదించుకోవాలి అని అందరికీ ఉంటుంది కదా! అలానే పాపం తెలియక వాళ్ళు రిప్లై ఇస్తుంటే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళని నమ్మించడం, వాళ్ళు పెట్టిన దానికన్నా డబ్బులు వేస్తున్నారు ఫస్ట్. ఒక 2, 3 టైమ్స్ వేస్తున్నారు. వేసి మీకు ఎంతైతే వచ్చిందో అంతా మీరు పెడితే దానికి డబల్ వస్తదని చెప్పడం, వాళ్ళతో ఆ అమౌంట్ వేయించుకోవడం, అవి మళ్ళీ తిరిగి వీళ్ళకి రావు. వీళ్ళకేమో తెలియక పాపం ఆ డబ్బులు అవన్నీ పెడుతున్నారనమాట. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏముంది స్టార్టింగ్‌లో 2000 ఏస్తారు. తర్వాతేమో మీరు 2000 కాదు, మీకు 2000 ఏస్తే మీకు 4000 వస్తదని చెప్పి పెట్టించడం. అలా వాళ్ళు స్కామ్స్ అయ్యి చేస్తున్నారండి. మనమే కొంచెం ఏమంటారు, అలర్ట్‌గా ఉండాలి. అలర్ట్‌గా ఉండి జాగ్రత్త పడితే ఇలాంటివన్నీ మనం కొంచెం మోసపోకుండా ఉంటాం ఇలాంటి వాటిల వల్ల. ఇంతే అండి నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. అలా ఒక కాటన్ బాక్స్ ఇలాంటి బాక్సెస్ మాత్రం నాకు అస్సలు పడేయాలనిపించదు ఎందుకో మరి. ఎన్నున్నా దాస్తాను ఇలా పనికొస్తాయి కదా అని చెప్పి. వీటికి సపరేట్‌గా బాక్సులు అవి కొనుక్కోవడం వేస్ట్ అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇలాంటి బాక్సులు చాలానే వస్తూ ఉంటాయి. వీటిల్లోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా అనిపిస్తది నాకు. వీటిల్లో ఇలా సర్దేసుకున్నాను. ఇక్కడ వచ్చి మిక్సీ అక్కడ కిచెన్లో పెట్టడానికి కిచెన్లో ప్లగ్ పోయింది. అందుకని మిక్సీని కూడా ఇక్కడ ప్లగ్ ఉందని చెప్పి ఇక్కడే పెట్టి యూజ్ చేస్తున్నాను మిక్సీని కూడా. తుడుస్తుంటే ఈ పెయింట్ కూడా పెచ్చుల కింద ఊడిపోయి వచ్చేస్తుంది. అది ఇంకా కొంచెం అదొక డస్ట్ కింద ఉంటుంది మొత్తం. మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. అక్కడ వైర్ల మీద ఉన్న స్వెటర్లు అవి ఇవి తీసాను. ఎందుకంటే వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా వేడిగానే ఉంటుంది. నైట్ అప్పుడు చల్లగానే ఉంటుంది. మార్నింగ్ అంతా వేడిగా ఉన్న నైట్ చల్లగా అయిపోతుంది. ఇంకా స్వెటర్లు అవి వేసుకోవట్లే కదా అని ఇంకా అవి కూడా తీసేసాను వైర్ల మీద. ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. మీకు నేను డైలీ ఈవినింగ్ రొటీన్‌లో నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను, కిచెన్ అవన్నీ నేను చూపించాను కాబట్టి ఇక్కడైతే చూపించడం లేదు. ఇది కూడా ఒక బాక్సే. దీన్ని కట్ చేసి వంటగదిలో పచ్చళ్ళు అవి పెట్టుకునే దగ్గర వేసుకోవచ్చని కట్ చేస్తున్నాను. ఇదంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఈరోజు అయితే అలా క్లీన్ చేస్తున్నాను. ఏం చూపించట్లేదు. ఎందుకంటే మొన్నే నేను ఈవినింగ్ రొటీన్ వ్లాగ్‌లో ఎలా క్లీన్ చేశానో చూపించాను కదా. ఇది క్లీన్ చేసి ఇగోండి ఇక్కడ పచ్చడిలోంచి వచ్చిన ఆయిల్ అవి డైరెక్ట్గా కింద పడకుండా దాన్ని అయితే అలా వేసి పెట్టుకున్నాను. ఇక్కడ గిన్నెలు అవి కొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఇక్కడ దేవుడిని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అక్కడ పెట్టుకుని ఇక్కడ సపరేట్గా ఏమి ఇవ్వలేదు దేవుడిని పెట్టుకోవడానికి. అందుకని ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకొని వాష్ ఏరియా దగ్గర ఉన్న
అదే వాష్ బేసిన్ దగ్గర ఉన్న క్లాత్ని స్టవ్ దగ్గర ఉన్న క్లాత్ని కూడా తీసేసాను వాష్ చేసుకొని. ఇక్కడ చూడండి కరెంట్ పోయిందని చెప్పి ఆ కిటికీలు అవి ఓపెన్ చేశాను. అసలు చాలా చీకటిగా ఉంటుంది ఇంట్లో. ఈ డోర్ కూడా ఓపెన్ చేయను నేను, ఎందుకంటే మనది మెయిన్ గేట్కి స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి ఉంచితే తిన్నగా కనబడుతుంది. అయినా ఇక్కడ అంత సేఫ్ కూడా కాదు డోర్స్ అవి ఓపెన్ చేసి ఉంచుకోవడం. అందుకని నేను డోర్ క్లోజ్ చేసి ఉంచుకుంటాను. ఇక్కడ డోర్ ఓపెన్ చేశారు, పాలు బాటిల్ పట్టుకెళ్ళలేదు ఈరోజుది, అందుకని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ పనులన్నీ అయిపోయి ఇక్కడ బట్టలు ఉతుక్కుందాం అని చెప్పి వచ్చాను. బట్టలు అవి ఉతుక్కోవడం అయ్యాక నేను మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తా, చూస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు ఉతికేసి ఆరేయడానికని పట్టుకెళ్తున్నాను. అక్కడ కరెంట్ కూడా పోయింది. బట్టలు ఆరేసి వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తా. బట్టలు ఆరేసి వచ్చేసి నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. రైస్ అయితే వార్చేసాను. ఇక్కడ వచ్చి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. అంటే ఇవి చిక్కుడుకాయ కూడా కాదు, బీన్స్ ఉంటాయి కదా అవి. నేను పైన బట్టలు ఆరేసేటప్పుడు అవి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ పైన టెర్రస్ మీద కూడా ఒక ఇల్లు ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా వాళ్ళకి కూడా, అందుకని షూట్ చేయలేదు. ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. వేడిగా ఉంది అన్నం, చూసారు ఆవిర్లు వచ్చేస్తుంది. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకని ఇంకా లంచ్ చేసేయచ్చు అని పెట్టుకున్నాను. మా వారికి కాల్ చేస్తే ఆయన రావడానికి లేట్ అవుద్ది అని చెప్పారు, అందుకే ఇంకా నేను తినేద్దామని చెప్పి నేను పెట్టుకుంటున్నాను. డైలీ అయితే వచ్చాకే తింటాం ఇద్దరం కలిసి, కానీ ఈరోజు ఆయనకి రావడం లేట్ అవుద్దంట. నాకేమో మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలిగా ఉందని చెప్పి నేను లంచ్ చేసేస్తున్నాను పెట్టుకొని. వేడిగా ఉంది అన్నం, పొగలు వచ్చేస్తుంది చూసారు కదా. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇది చిక్కుడుకాయ కాదు, బీన్స్ సన్నగా ఉంటాయి కదా బీన్స్, ఆ బీన్స్ కర్రీ అనమాట. చాలా బాగుంది కర్రీ. ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన టాపిక్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నేను సరిగ్గా చెప్పగలగలేకపోయినా కానీ ఐఎమ్ సారీ అండి. నెక్స్ట్ టైం నుంచి మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. Hope you like the video. If you like the video, please like, share, comment and subscribe. Let's meet in another video. Until then, bye bye. Stay positive.